గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, బాగున్నారా? చాలా రోజులైంది వీడియో చేయక. సరే, మళ్ళీ కొత్త ఆర్థిక సంవత్సరం మనకు ఏప్రిల్ 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా. తెలుసు కదా, నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ రిక్రూట్మెంట్ చేస్తాను, ప్లస్ ట్రైనింగ్ ఇస్తాను. దాదాపు ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో 200 పైగా టీం మెంబర్స్ ఉన్న ఏకైక టీం, అంటే ఒక లీడర్ స్థానంలో, మేనేజర్ కాకుండా. రెండోది, మనకి వేరే కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్ సర్కిల్, కుటుంబ సభ్యులు పెద్దగా లేకుండా ఫ్రెండ్ సర్కిల్తో నడిచే టీం మనది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అయితే మీకు తెలుసు, దాదాపు పాన్ ఇండియా నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్లో కూడా ఒక్కొక్కసారి ఉన్నాము. ఓసారి పైకి కిందికి వెళ్తుంటుంది, అది మీ అందరికీ తెలుసు. దాదాపు మీ అందరికీ శుభవార్త ఏంటంటే 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. 2020 నవంబర్న మన టీం స్టార్ట్ అయింది. ఆ 3 నెలలు పెద్దగా అంటే కొత్త కదా, బాల్యం. 21, 22, 23, 24, 25 ఆర్థిక సంవత్సరాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నాము. అనుకున్న దానికన్నా ఎక్కువనే గ్రోత్ సాధిస్తూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి అంటారు కదా, వటుడి ఇంతై అనేసి మనకు ఒకటి సామెత ఉంది. ఇక్కడ ఏంటిదంటే, మనం ప్రధానంగా ఎవరిని మోసం చేయకపోవడం ఒకటి, ధర్మ మార్గంలో నడవడం. రెండోది, మార్కెటింగ్ రంగంలో ఉన్నత శిఖరాలను అవరోధించడం ఎలా, ఏ విధంగా అనేది నిపుణుల ద్వారా మనం సలహాలు ఎప్పటికప్పుడు ఇవ్వడం. రెండోది, మనం ఏదైతే టీం సభ్యులకి మనం ఐడియాలు ఇస్తున్నామో వాళ్ళు కూడా అక్కడక్కడ వాళ్ళు ఏ విధంగా చేయాలనేది మనము ఒక చిన్న పిల్లవాడికి మనకు ఆ నుంచి బండిరా వరకు మనము ఎట్లయితే అక్షరాలు నేర్పిస్తామో ఆ విధంగా వచ్చిన ఏజెంట్ని ప్రతి ఒక్కరిని మనం నేర్పిస్తూనే ఉన్నాము. ఇక్కడ మన దగ్గర ఎక్కువ గృహిణులు, రిటైర్డ్ వారు, యువతీ యువకులు అందరూ ఉంటారు, మిక్సింగ్ ఉంటారు. ఎక్కువ మహిళలు మాత్రమే మన దగ్గర ఎక్కువ ఉన్నారు ప్రస్తుతానికి. ఏదైనా బ్రాంచ్ మీటింగ్ జరిగిందంటే మన వాళ్ళే ఎక్కువ ఉంటారు, అది మీకు కూడా తెలుసు. నాకు లాస్ట్ 2-3 ఇయర్స్ కన్నా ఇయర్ ఎక్కువ మంది ఫ్రెండ్స్, పాత వాళ్ళు, 10th క్లాస్ వాళ్ళు, 9th క్లాస్ వాళ్ళు కూడా మళ్ళీ ఈ మధ్య మేము స్కూల్ మీటింగ్లో కలవడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. తర్వాత హిస్టరీ క్లాస్మేట్స్, ఇప్పుడు 5th పీజీ కదా నేను, వీళ్ళు కూడా చాలామంది జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు, పాత మిత్రులు. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మనం 20-25 మంది పైన రిక్రూట్మెంట్ చేసేవాళ్ళం. గత సంవత్సరం మాత్రం ఓన్లీ 10 మంది వాళ్ళతోనే సరిపెట్టుకున్నాం, కొద్దిగా క్వాలిటీ మెయింటైన్ చేయడం. అంతకుముందు కూడా చేశాము, అంటే అప్పుడు అంత మినిమం నాలెడ్జ్ మనకు లేకపోవడం వల్ల క్రమేణా మనం కూడా అప్డేట్ అవుతున్నాము. మనం కూడా నేర్చుకోవడం, వాళ్ళకి చెప్పడం, ₹4 డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, ఒక ఫ్యామిలీకి ఏ విధంగా సెక్యూర్ చేయాలనేది మనం నేర్పించడం ద్వారా చాలామంది ఫ్యామిలీస్కి మనం సెక్యూర్ చేయగలుగుతున్నాము. కాబట్టి నేను కూడా నా ఫ్యామిలీని సెక్యూర్ చేయడంతో పాటు నా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నాను. అదేవిధంగా మీ మిత్రులు ఎవరైనా ఇంటి వద్ద ఉండి 35 సంవత్సరాల పైనుండి గృహిణులు కానీ, లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, లేదంటే మార్కెటింగ్ సంబంధించిన వాళ్ళు కానీ, రిటైర్డ్ వాళ్ళు కానీ ఇంటి వద్ద ఖాళీగా ఉన్నప్పుడు మీ జిల్లాలోనే IRDA అని ఉంటుంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆ ఎగ్జామ్కి నేనే ట్రైనింగ్ ఇస్తాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీకు కంపెనీ నుంచి ఆఫర్ లెటర్, విజిటింగ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే పాలసీలు కట్టించబడతారో దానికి మీకు ప్రతిఫలంగా కమిషన్ రూపంలో వస్తుంది. కాబట్టి దయచేసి ఈ వీడియో ఎవరైనా నిరుద్యోగ యువతీ యువకులు, నేను ఏం చేయలేను, నేను ఇంటి వద్దనే ఉండాలన్నా, నేను డిగ్రీ చదువుకున్నాను, మాది పల్లెటూరు బ్యాక్గ్రౌండ్, నాకు ఎవరు తెలియదు అని భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా చిన్ని ప్రయత్నమే. ఉదాహరణకు నేనే ఉన్నాను, మాది పల్లెటూరే, నాకు వెనక ముందు ఎవరు అంత సపోర్ట్ లేదు, కుటుంబ సభ్యులు, అయినా నేను ఒక్కరిని ఒంటరి పోరాటం చేస్తున్నాను. కొంతమంది మిత్రులు ఒక్కొక్క సందర్భంలో, ఇక్కడ విచిత్రం ఏంటంటే 2020లో కొంతమంది సపోర్ట్ చేశారు, 21లో కొంతమంది సపోర్ట్ చేశారు, 22లో కొంతమంది సపోర్ట్ చేశారు, 23లో కొంతమంది సపోర్ట్ చేశారు, 24లో కొంతమంది సపోర్ట్, 25లో కొంతమంది. తర్వాత నేను లోకల్ యాప్, ఈనాడు పేపరు, తర్వాత నా యూట్యూబ్ ఛానల్, వాట్సాప్ మెసేజెస్, ఫేస్బుక్, ఇవి కాకుండా కొంతమంది మిత్రులు అక్కడికి తెలిసిన వాళ్ళకి నేను విజిటింగ్ కార్డు ఇవ్వడం ద్వారా ఈ విధంగా లైఫ్ మరియు హెల్త్ దగ్గర ఒక 350 మంది ఏజెంట్లు పైన ఉన్నారు. కాబట్టి వాళ్ళలాగానే మీరు కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని ఒక ₹10 డబ్బులు సంపాదించుకోవడానికి, ప్లస్ కొన్ని కుటుంబాలకు మనం సెక్యూర్ చేయడానికి ఇక్కడ మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వర్క్ రాదనేటోళ్ళకి నేను నేర్పిస్తాను. ఒకటి ఏంటంటే ఖచ్చితత్వం ఉండాలి, పని చేయాలని ఆలోచన ఉండాలి, ఫోన్ ఎత్తే ధైర్యం ఉండాలి. అంటే ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఇప్పుడు అనకూడదు. ఉదాహరణకి నేను
పరిటాల రవి గారు చనిపోయినప్పుడు అదే రోజు నాకు మిస్డ్ కాల్ వచ్చింది. ఆ మిస్డ్ కాల్కి నేను ఫోన్ చేస్తే రామరాజు గారని అవతల కస్టమరు తెల్లారి 14 ఫోన్లు ఇచ్చాడు. నేను ఆ మిస్డ్ కాల్ కింద ఫోన్ నేను చేయకపోతే ఆయన నాకు టెలిఫోన్ కనెక్షన్ ఒక ఫోన్ దొరకాలంటే ఎంత కష్టమో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా నాకు తెలుసు. అదేవిధంగా మనం ఎప్పుడైనా కానీ ఫోన్ రెస్పాన్సిబుల్ కావాలి. రెండోది మనము నిజాయితీగా ఉండాలి. పబ్లిక్ సొమ్ముతో మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు పబ్లికే మనకి దేవుళ్ళు. మనకు మహాత్మా గాంధీ గారు కూడా ఒక స్లోగన్ ఉంది, కస్టమర్ అనేవాడు మన దేవుడు. ఆయన ఏదైతే వస్తువు తీసుకుంటున్నాడో దాని ప్రతిఫలంగా మనము ఆదాయం వస్తుంది, దాని ద్వారా మన జీవనం లభిస్తుంది. కాబట్టి దయచేసి ఎవరైనా మిత్రులు ఖాళీగా ఉండి వాళ్ళు కూడా ఇట్లా ఇన్సూరెన్స్ ఏజెంట్గా లైఫ్ మరియు హెల్త్లో రాణించాలనుకుంటే నేను ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను. ప్రస్తుతం నేను IC38 ట్రైనర్గా ఉన్నాను. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ గురించి. వన్స్ ఏంటంటే మీరు 10th పాస్ అయ్యి ఉండి కంప్యూటర్ కొద్దిగా ABCDలు పెట్టేది ఉండి వస్తే సరిపోతుంది. నేనే ట్రైనింగ్ ఇస్తాను. కాబట్టి ఎవరైనా మిత్రులు ఉంటే నా ఫ్రెండ్స్ కూడా, నా పేరు రామ్మోహన్ రాజు, MA తెలుగు పండిట్, 5th PG. టాటా ఇండికామ్ వాళ్ళు మోహన్ రాజు అంటారు. కాబట్టి టాటా కస్టమర్లు కూడా దాదాపు 1000 పైన ఫోన్లు ఇచ్చాను. వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా ఈ వీడియో షేర్ చేయడం కానీ, లేదా నా నెంబర్ కూడా మీకు తెలిసే ఉంటుంది, 9849248282. మరొక నెంబర్ 9246885888. ఈ 2 నెంబర్లు నా దగ్గరనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు. ఒకవేళ నేను బిజీగా ఉండి ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ రీకాల్ అయినా నేను చేస్తాను. కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నిన్ననే శ్రీరామనవమి అయిపోయింది కాబట్టి శ్రీరాముడు మీ అందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ, అందరం మీరు నేను అందరం బాగుండాలని కోరుకుంటూ, ప్రపంచం మంచిగా ఉండాలని కోరుకుంటూ, అందరూ క్షేమం కోరుతూ ఈ వీడియో సమాప్తం. అందరికీ ధన్యవాదములు. శుభరాత్రి.